నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించడం కోసం స్వచ్ఛందంగా పాటుపడాలి. పిలుపునిచ్చిన పలమనేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. బలిజ భవన నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశాం పేర్కొన్న బలిజ సంఘం నాయకులు. వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి శుక్రవారం ప్లాస్టిక్ వల్ల అనర్థాలను వివరిస్తూ స్థానిక దుకాణదారులకు మెప్మా సిబ్బంది తయారు చేసిన జూట్ బ్యాగులను పరిచయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రజలకు వివరించారు. పలమనేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల అనర్థాలను వివరిస్తూ స్థానిక దుకాణదారులకు మెప్మా సిబ్బంది తయారు చేసిన జూట్ బ్యాగులను పరిచయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలకు వివరిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించడం కోసం స్వచ్ఛందంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డితో పాటు మెప్మా సీఎం బాబా మరియు మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే రేపు మూడో శనివారం ప్లాస్టిక్ పైన ఈ కార్యక్రమం నిషేధించాలనే ఉద్దేశంతో వాటికి ప్రత్యామ్నాయంగా మన పలమనేరు పట్టణంలో మన డ్వాక్రా గ్రూప్ సభ్యులు వాళ్ళే తయారు చేసి మార్కెట్ కన్నా తక్కువ రేటు, ఇప్పుడు మీరందరూ కూడా చూస్తున్నారు మార్కెట్లో వాళ్ళందరూ కూడా ఈ క్లాత్ బ్యాగ్ అయితే 15 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. మనకు ఓన్లీ వాషబుల్ క్లాత్ ఎన్ని రోజులైనా మనకు ఉంటుంది, రీయూజ్ ఉంటుంది. అలాగే ఇట్లా జూట్ కూడా పెద్దది చిన్నది 2 కలిపి 100 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. చిన్న మనకు 100 జూట్ బ్యాగ్స్ కూడా 100 కట్ట వచ్చేసి 110 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మార్కెట్లో అందరూ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. మనం ప్లాస్టిక్ నిషేధించడానికి ముందుగా మనం ఎందుకంటే ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే ప్రజల్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మార్పు చెందుతారనే ఉద్దేశంతో వ్యాపారస్తులు కానీ అలాగే ప్రజలు కానీ ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు వస్తున్నాయి. క్యాన్సర్ వస్తుంది, భూమిలో కుళ్ళిపోవు ఎన్ని రోజులైనా కానీ. అలాగే మనకు మంచి ఆరోగ్యమైన పట్టణం ఉండాలంటే ప్లాస్టిక్ అనేది ముందు నిషేధించాలనే ఉద్దేశంతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన గౌరవ శాసనసభ్యులు, మన పట్టణంలో ఉన్నటువంటి గౌరవ చైర్మన్, కౌన్సిలర్లు, అలాగే మన అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. వారందరి తరఫున అందరూ కూడా ప్రతి వ్యాపారస్తులు కూడా ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొని ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనపడినా దాన్ని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ వాళ్ళందరికీ కూడా వీటినే వాడాలా, తిరిగి ఉపయోగించుకోవాలా. ఎందుకంటే రీయూజ్, రీసైకిల్ అనేవి అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది 120 మైక్రాన్ లోపల అందరూ కూడా నిషేధం అమల్లో ఉంది. అలాగే బాటిల్స్ కూడా నాకు తెలిసి బాటిల్స్ కూడా వాడకుండా ఆఫీసుల్లో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ బాటిల్ అనేది తగ్గిస్తే మంచి కార్యక్రమం. ఎందుకంటే అది నిషేధం లేకపోయినా బాటిల్ కూడా తగ్గడం వల్ల మనకి ఇవన్నీ కూడా అనవసరమైన కష్టాలన్నీ కూడా తగ్గిపోతాయి. దాని బదులు ఏదైనా స్టీల్ బాటిల్, వాళ్ళ స్తోమతని మట్టి బాటిల్ కానీ మన పూర్వ సాంప్రదాయం ప్రకారం అన్ని రకాలు వాడుకుంటే రీయూజ్ అనేది ఉపయోగపడుతుంది. మనకు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ అనేది అనారోగ్యానికి కూడా దెబ్బ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించడానికి ప్రయత్నించండి. మేము కూడా మన పురపాలక సంఘం తరఫున డ్వాక్రా 11,000 మంది డ్వాక్రా సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చేప్పుడు ఈ సంచులే తీసుకుందాండి, లేదా మన దగ్గర అక్కడ మర్చిపోయిస్తే షాపులో ఈ సంచులే అడిగి తీసుకోండి. ప్లాస్టిక్ కవర్లు ఎవరు అడగద్దు. వాళ్ళు ఇచ్చినా కానీ మనం తిరస్కరించి ప్లాస్టిక్ లేకుండా జూట్ కవర్ కానీ 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే జూట్ బ్యాగ్ ఇస్తారు, 15 రూపాయలు ఇస్తే ఇటువంటి క్లాత్ బ్యాగ్ ఇస్తారు. అట్లా ప్రతి ఒక్కరు మనం ప్రజలే అడిగి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు మార్పు చెందుతుంది. లేదంటే వాడు ఏది ఇస్తే తీసుకుంటా వస్తే అది మళ్ళీ మన ఇంట్లోనే 4 రోజులు ఉంటే అది మీకే దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వలన చాలా అనర్థాలు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన కూడా వ్యాధులు వస్తున్నాయి. దీనిని నిషేధించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్లాస్టిక్ని నిషేధించాలని భావించారు. దాదాపు 45 రోజుల టైం మాత్రమే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఆ లోపల ప్రత్యామ్నాయం చూపించమన్నారు. కాబట్టి మన మహిళా సంఘాల తరఫున వాళ్ళకు కూడా ఉపాధి కల్పించుకుంటుంది. అలాగే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం కూడా కల్పించాలి. కాబట్టి కమిషనర్ గారి మరి కౌన్సిల్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకు మన పట్టణంలో ఉన్న డ్వాక్రా సంఘ సభ్యుల ద్వారా ఈ విధంగా క్లాత్ బ్యాగులు కూడా కుట్టి మన మున్సిపాలిటీ లోగోతో అమ్ముతున్నాము. ఇది కేవలం 15 రూపాయలకే ఒక బ్యాగ్ ఇస్తుంది. రీయూజ్ మంచి మల్లిక వస్తుంది.
ప్యూర్ గాఢ క్లాత్తో ఉండడం జరిగింది. ఇది బయట మీకు 25 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నాను. మేము కేవలం సరసమైన ధరలకే 15 రూపాయలకి అమ్ముతున్నాము. అలాగే జూట్ బ్యాగ్, 2 జూట్ బ్యాగులు, ఒకటి పెద్దది, మరి మనం ఏదైనా కూరగాయలు కొనడానికి ఉపయోగపడాలి. అలాగే చిన్నపిల్లలకు క్యారీ తీసుకురావడానికి కానీ ఎక్కువ చిన్న సరుకులు పాలు అలాంటి ఉపయోగపడాలి. ఇది 2 కలిపి 110 రూపాయలకే ఇస్తున్నాము. మరి అలాగే కానోన్ బ్యాగ్, ఇదైతే బయట మీకు 5 రూపాయలకి అమ్ముతున్నారు, మేము ఇది 3 రూపాయలకే ఇస్తున్నాము. మరి అలాగే మంచి మందంగా ఉన్న కానోన్ బ్యాగ్ వచ్చేసి క్వాలిటీది బయట 7 రూపాయలకి అలా అమ్ముతున్నారు, మనం ఇక్కడ 5 రూపాయలకి అమ్ముతున్నాము. అలాగే పేపర్ ప్లేట్స్ కూడా సరసమైన ధరలకి ఇక్కడ అందజేస్తున్నాము. మున్సిపల్ కాంప్లెక్స్లో రూమ్ నెంబర్ 3లో డ్వాక్రా సంఘ సభ్యుల తరఫున దీనిని ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ ఆధ్వర్యంలో. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించేసి ప్లాస్టిక్ని వాడకుండా మీ ఇళ్లలో ఉన్న సభ్యులు కానీ లేదా మీకు ఎమర్జెన్సీ అయితే ఇక్కడ రూమ్ నెంబర్ 3లో కూడా మనం మీకు సరసమైన ధరలకి మంచి క్వాలిటీ అమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఉపయోగించుకొని దీనిని సక్సెస్ఫుల్ చేయాలని, మరి ప్లాస్టిక్ని అందరూ ఒకే నినాదంతో ప్లాస్టిక్ని ఈ రోజు నుంచి వాడమని ప్రతిజ్ఞ చేయాలనేసి అందరినీ విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇది అందరి ఆరోగ్యం కోసం, భావి తరాల కోసము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనేసి మరొకసారి అందరినీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి బాలాజీ కాలనీ ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న బలిజ భవన నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం 2017లో స్థలం కేటాయించి 2 కోట్ల రూపాయల కాపు కార్పొరేషన్ నిధుల నుంచి వాడుకోవాలని ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చిందని, అయితే ఇంతవరకు భవన నిర్మాణం పూర్తి కాకుండా ఆగిపోయిందని, ఈ నేపథ్యంలో భవన నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశామని నాయకులు తెలియజేశారు. 2018లో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచినీళ్ళు గుంట దగ్గర 951/9 సర్వే నెంబర్లో 1 ఎకరా 41 సెంటు, 951/25లో 10 సెంట్లు, మొత్తము 1 ఎకరా 51 సెంటు బలిజ భవన్ నిర్మాణానికి అలాట్ చేయబడింది. అలాట్ చేయబడి దాదాపు అప్పుడు ఎమ్మెల్యే అయిన శ్రీమతి సుగుణమ్మ గారి కృషితో అది మా బలిజ సంఘానికి అది రావడం జరిగింది. కాబట్టి ఆమెకి మా అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత 2018లో అప్పుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంటు 2 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ కట్టడానికి శాంక్షన్ చేసింది. 37.98 lakhs రిలీజ్ చేసింది. అది ప్లింత్ బీమ్ వరకు వచ్చింది. ప్లింత్ బీమ్ కూడా వేళ ఫుటింగ్స్ చేశారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, అది అంతటితో ఆగిపోయింది. అప్పటి నుంచి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. దాని మీద పిచ్చి మొక్కలు అన్నీ రకరకాల చెట్లు అన్నీ మొలిసిపోయినాయి. లాస్ట్లో ఈ మధ్య మే 2025లో మన యూత్ కమిటీ వాళ్ళు కొంచెం పోయి దాన్ని అంతా శుభ్రం చేశారు. దాని కరెంట్ కనెక్షన్ అవన్నీ దానికి దాదాపు కొన్ని సామాన్లు అన్నీ పోయినాయి. దాంట్లో అంతా రెస్టోర్ చేసి ఇప్పుడు పవర్ కనెక్షను అంతా కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బలిజ భవన్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి కోసమని మేమంతా ఒక కమిటీగా ఏర్పడి నిన్ననే రిజిస్ట్రేషన్ చేశాము. దానికి నేను ప్రెసిడెంట్ అండి. మా ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు తిరుపతిలో చాలామంది బలిజ వాళ్ళు నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, లేదన్నా ఫంక్షన్లు చేసుకోవాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోటల్స్లో చేసుకోవాలని స్తోమత చాలామందికి ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారే అని బాధ తప్ప, దాన్ని ఆ బిల్డింగ్ కంప్లీట్ చేస్తాము, సామాన్యుల కళ నెరవేరుద్దామన్న ఆలోచనలో కొంతమందికి లేదేమో అనిపించింది. నాకు కూడా, నేను బిల్డర్గా వీళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, మీరేమన్నా ముందుకు వచ్చి దీన్ని ఏమైనా టేకప్ చేయగలరా అని. నేను ఈ బలిజ భవన్ నిర్మాణాన్ని కానీ నా సొంతంగా నేను 10 లక్షల రూపాయలు ఇచ్చి ముందుకు పోవడానికి నేను నిర్ణయించుకున్నా. అంతేకాకుండా ఎవరిని అడిగినా కానీ, అన్న నువ్వు ముందు ఉంటావా, మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేవాళ్ళే కానీ మేము ఎవరు ఇవ్వమని చెప్పేవాళ్ళు ఎవరులే. కాకపోతే వాళ్ళ కండిషన్ ఒకటే, నువ్వు ముందు ఉంటావా, నువ్వు ముందు ఉంటే నువ్వు కడతావు, నువ్వు చేస్తావు, కాబట్టి నీకు ఏం సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పారు. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. ఆ లెటర్ కూడా డ్రాఫ్ట్ చేశాము. రేపు సీఎం గారు వస్తున్నారు, సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కూడా లెటర్ ఇచ్చి ఫర్దర్ ఫండ్స్ రిలీజ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాము.
తర్వాత మండే కలెక్టర్ గారిని కూడా కలిసి ఫర్దర్ మనకు అమౌంట్స్ రావాల్సి ఉందో అమౌంట్స్ వచ్చిన తర్వాత అది బీసీ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి బీసీ కార్పొరేషనే ఆ వర్క్ టేకప్ చేయాలి. దాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమంతా కమిటీగా పోయి ఆ బిల్డింగ్ని నిర్మాణం ప్రారంభించి అది తొందరలోనే 1 year లోపలే దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అందరికీ సామాన్యులకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అది మీ ద్వారా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నానండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా బాలాజీ భవన్ కలగానే మిగిలిపోయింది. 2018లో చంద్రబాబు గారు మాటిచ్చారు. ఆ మాట ఇచ్చినప్పుడు ఆయన అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ బాలాజీ భవన్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత సోదరులందరూ కూడా తెలియజేశారు. జాప్యం జరిగింది. కొంత అమౌంట్ రిలీజ్ చేస్తే అంత మట్టుగా పని జరిగింది. అందించిన గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా కనుమరుగైంది. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం ద్వారా సుగుణమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గారు పూర్తి చొరవ చూపించి దీనికి రావాల్సిన నిధులన్నీ కూడా ఆయన ద్వారా త్వరగా అన్నీ కూడా ఇప్పించుకుని సంవత్సర కాలంలో పూర్తి చేసి బలిజల్లో ఉన్నటువంటి బలిజలే కాకుండా ఎవరికైనా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ తరఫున ఈ భవనాన్ని శుభకార్యాలకు అన్నిటికి కూడా వాడుకోవడానికి తక్కువ ధరతో నామినల్ పేమెంట్తో అందరూ కూడా శుభకార్యాలు చేసుకోవడానికి కూడా వినియోగపడే విధంగా పూర్తి చేసేదానికి మా వంతు మేము ముందుకెళ్తున్నాం. అందుకు మీకు పూర్తి మద్దతు కావాలని, పాత్రికేయ సోదరుల మద్దతు కావాలని, రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక ఆయన దృష్టిలో ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా మీ వంతు మీరు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వీలుగా బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సంస్థ తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ హాల్లో ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డి, దుర్గాప్రసాద్, స్వాతిలు తెలియజేశారు. నా పేరు వంశీకృష్ణారెడ్డి. నేను సురక్ష డెవలపర్స్ అధినేతని. బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేది గత 3 సంవత్సరాలుగా తిరుపతిలో ఈ నెట్వర్కింగ్ సంస్థ ఏర్పడింది. మేము దాదాపుగా యాక్చువల్లీ 300 మంది మెంబర్స్ ఉన్నాము. ఈ 300 మంది డిఫరెంట్ బిజినెస్ కేటగిరీస్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. చాలామంది వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా మన దాంట్లో మెంబర్లుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ సంస్థ వచ్చి ఇంటర్నేషనల్ సంస్థ. ఇదేం చేస్తామంటే మనం బిజినెస్ నెట్వర్క్ అండ్ రెఫరల్ బిజినెస్ చేస్తాము. మనం రెఫరల్స్ ద్వారా బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాము. ఇది 64 కంట్రీస్లో ఉంది. మన ఇండియాలో 131 సిటీస్లో ఉన్నాయి. ఓవరాల్గా 3,48,000 మంది మెంబర్స్ ఉన్నాము. మన ఇండియాలో మాత్రం 66,000 నుంచి 68,000 మంది మెంబర్స్ ఉన్నాము. దాదాపుగా కొన్ని కోట్ల బిజినెస్ యాక్చువల్లీ టర్న్ ఓవర్ జరిగింది. ఇప్పుడు ఈ తిరుపతిలో మన తిరుపతిని బిజినెస్ అంటే తిరుపతి ఇప్పటివరకు మనకు పరిచయం ఏంటంటే పిలిగ్రిమేజ్ యాక్చువల్గా ఇది ఓన్లీ పిలిగ్రిమేజ్ సెంటర్గా యాక్చువల్లీ వెలుస్తూ ఉండేది. ఇప్పుడు అది కాకుండా వ్యాపార రంగంలో కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ దృక్పథంతో మన బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేది తిరుపతికి రావడం జరిగింది. ఇప్పుడు మనం బిజినెస్ పరంగా యాక్చువల్లీ మనం బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉన్న ఈ బిఎన్ఐని ఇంకో కొంచెం యాక్చువల్గా జనాలకి తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో పరిచయం చేయడానికి బిఎన్ఐ కాన్క్లేవ్ 2.0 అంటే 1.0 యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నిర్వహించాము. పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు 2.0ని కూడా ఇప్పుడు ఈ నెల అంటే ఈ ఆదివారం జూలై 20వ తారీఖున ఆశా కన్వెన్షన్ సెంటర్లో 7:30 నుంచి ఆ రోజు మొత్తం అంటే సాయంత్రం 4:30-5 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో దాదాపుగా 1000 నుంచి 1200 మంది మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మెంబర్స్ అంటే అందరూ బిజినెస్ రిలేటెడ్ పర్సన్సే. మనం అది ఫ్రీగా కూడా కాదు. అక్కడ రిజిస్ట్రేషన్ 1500 రూపాయలు కడితే యాక్చువల్ రిజిస్టర్ అవుతారు. 1500 రూపాయలు కట్టారు అని వస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత సీరియస్గా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ఫ్రీ కాదు కాబట్టి 1500 రూపాయలు కట్టి ఇవాళ యాక్చువల్లీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు దాదాపుగా 800 మంది వచ్చారు. కొన్ని కోట్ల టర్న్ ఓవర్ జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని మీడియా మిత్రులకు కూడా మీ సహకారం మాకు కావాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఈ
ఫంక్షన్కి మీకు ఇదే మా ఇన్విటేషను. మీరు కూడా యాక్చువల్గా మనం అక్కడ ఈ జూలై 20న ఆశా కన్వెన్షన్ సెంటర్లో కలుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించడం కోసం స్వచ్ఛందంగా పాటుపడాలి. పిలుపునిచ్చిన పలమనేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. బలిజ భవన నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశాం పేర్కొన్న బలిజ సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.